వృందా జయ జయ అద్వైతానంద జయ గౌరభక్త గౌరభక్త హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే శ్రీ చైతన్య మహాప్రభు కి జై, శ్రీ అద్వైత జై జై. జై హరే కృష్ణ మాతాజీ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ ప్రణామాలు. అందరికీ ప్రణామాలు. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే చైతన్య చరితామృతం ఆది లీలలో 6వ అధ్యాయమైన శ్రీ అద్వైతాచార్యుల మహిమలు తెలుసుకోబోతున్నాం అన్నమాట. తెలుసుకోబోయే ముందుగా ఆయన గురించి తెలుసుకుని, అంటే మనకు చైతన్య చరితామృతం రచయిత శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు తన ఆదిలీల 6వ అధ్యాయంలో ఏం చెప్పారనే దానికి ముందుగా చైతన్య మన అద్వైతాచార్యుల ప్రభు గురించి తెలుసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర ప్రసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ 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 రాధా గోవిందులకి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీ అద్వైతాచార్యులకి జై, కృష్ణదాస కవిరాజ గోస్వామి వారి చైతన్య చరితామృతానికి జై. ముందుగా మనము హరే కృష్ణ ఈ మీట్లో ఉండండి. మాతాజీలు
బాల సరస్వతి మాతాజీ హరే కృష్ణ. మ్యూట్ లో పెట్టుకోండి మాతాజీ. హరే కృష్ణ. అది రికార్డింగ్ ఉంది కాబట్టి అందరు కొంచెము మ్యూట్ లో ఉండండి. ఈ అద్వైతాచార్యులు మనకి ఆయన యొక్క అంగాలు, మనకి అద్వైతాచార్యులు మనకి ఏదైతే పంచతత్వ మహామంత్రం ఉందో, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతాచార్య, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఈయన చైతన్య మహాప్రభు అనే పార్షదుల్లో ముఖ్య పార్షదుడు అనమాట శ్రీ అద్వైత ప్రభు. ఈ అద్వైత ప్రభు ఎట్లా అంటే శ్రీ మహావిష్ణువు అవతారం అని చెప్పబడతారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు కంటే కూడా ఆయన ముందుగా 50-60 సంవత్సరాల కంటే ముందే ఆయన రావడం జరిగింది జగత్తులో కనమాట. ఆయన మహావిష్ణువు ఎలాగా మనకు సకల విశ్వాలకి ప్రభువు కదా, ఆయన మాయాశక్తికర్త. అద్వైతం అంటే ఏమి? మనకి ద్వైతం, మనకి సిద్ధాంతం వేరే, ద్వైత సిద్ధాంతం మనది గౌడీయ వైష్ణవ. ఇది మనకి ద్వైత సిద్ధాంతంలో మనం ఉన్నాం, బ్రహ్మ గౌడీయ వైష్ణవ ద్వైతం మనము. ఈ అద్వైత అనే పదానికి ఏమర్థం? రెండు కానిది ఒకటే. అంటే మనము సిద్ధాంతాల్లో తెలుసుకునేది జీవాత్మ పరమాత్మలో కలిసిపోయే అది అద్వైతము, వాళ్ళు నిరాకారవాదులు. ఇక్కడ అద్వైతం అంటే ఏంటంటే ఈయన పేరులోకి ఇది భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి, ఆ విష్ణుకి, ఆ హరికి అభిన్నుడు అనమాట. అంటే ఈయన ఆయన ఒక్కటే అనే పదానికి అద్వైత అని ఏకత్వాన్ని సూచిస్తుంది అనమాట. ఆచార్య అంటే ఈయన భక్తి ప్రచారం. ఎంత భక్తి ప్రచారం చేశారంటే ఆయన ముందుగానే ఎదురు చూశారనమాట కలియుగ జనుల కోసము. ఏదైతే మనకి భాగవతంలో వేదవ్యాసుల వారు ఎంతగా ఎదురు చూస్తారో, ఈ ఎలా ప్రాయణాలు పాయుష సభ్య కళావస్మి విభేచన మందాన్ సుమంద మతయో మంద భాగ్య విపద్రత అని నైమిషారణ్యముల ఋషులు కూడా ఒక యాగాన్ని చేస్తారు కదా. ఈ రాబోయే కలియుగంలో ఈ జనులంతా ఎందుకు ఇంత మందబుద్ధులుగా, అజ్ఞానంలో, భక్తి రహితులుగా ఉన్నారో అదే బాధని శ్రీ అద్వైతాచార్యులు అనుభవించడం జరిగిందనమాట. ఆయన ఆ తపన పడ్డారు. ఆయన ఎప్పుడు వస్తారు అది అంటే ఆ తపనే భగవంతుణ్ణి ఆవిర్భవించేటట్లు రాధారాణి రూపము మరలా ఆయన ఆమె పచ్చని రంగు శ్రీకృష్ణ భగవానుడి భావంతో ఎవరు వచ్చారు? శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భించడం జరిగిందనమాట. ఈ ఆచార్య అంటే మనకి భక్తి ప్రచారం చేసిన వాళ్ళని చెప్పుకున్నాం కదా. ఈయన ఎవరి శిష్యులు? మాధవేంద్రపురి శిష్యులు. మనకి గురు శిష్య పరంపర తెలుసు, వస్తుంది మనకి. ఆ మాధవేంద్రపురి శిష్యుల్లో ఇద్దరు ఉన్నారు, అద్వైతాచార్యులు ఉన్నారు, ఈశ్వరపురి ఉన్నారు. ఈశ్వరపురికి శిష్యులు శ్రీ చైతన్య మహాప్రభు అనమాట. అంటే చైతన్య మహాప్రభుకి గురువు ఈశ్వరపురి. అంటే వీళ్ళు ఇద్దరు ఈశ్వరపురితో సమానం కాబట్టి అద్వైతాచార్యులు కూడా గురు సమానులు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయనను ఆ స్థానంలోనే చూసేవాళ్ళు అనమాట. చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుల యొక్క మహిమలు ఇక్కడ చూడబోతున్నాం మనం. ఈ పంచతత్వంలో ఒకటని చెప్పుకున్నాం కదా. ఆయన కొంచెం స్థూలంగా ఆయన చరిత్ర చూడాలంటే ఆయన జననం ఇక్కడ 1434, మనకు 1486లో ఆయన జన్మించడం జరిగింది. ఎవరు? చైతన్య మహాప్రభు అనమాట. క్రీస్తు శకము 34లో నభా గ్రామం అని బెంగాల్ ఒకటే బెంగాలే మొదటి నుంచి ఉండేది. ఇప్పుడు అది మనకి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అయ్యి ఆ ఈస్ట్ బెంగాలే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ గా నడుస్తుంది. కానీ ఆ బెంగాల్లో నభాగ్రామ్, అక్కడ మనకి కుబేర పండిట్ తల్లిదండ్రుల పేరు శ్రీమతి నభాదేవి అనమాట. వీళ్ళకి జన్మించడం జరిగిందనమాట. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేదు అక్కడ, శాంతిపురం వచ్చేసారు. ఆ శాంతిపురం వచ్చిన తర్వాత ఆయన ఎన్ని రోజులు ఉన్నారంటే 1559కి తిరోగమనం జరిగింది. ఆయన మళ్ళీ గోలోకధామం వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అంటే ఆయన ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అంటే అయింది. 125 సంవత్సరాలు ఆయన జీవించారు. ఆ భక్తి ప్రచారంలో ఉన్న సుదీర్ఘమైన ప్రయాణం చేశారనమాట. ఆయన చదువు అంతా కూడా వేదాలు చదివారు. ఆయన పూలవట్టి గ్రామం అని శాంతిపురం దగ్గర ఉండేది. ఆ గ్రామంలో శాంతాచార్యులు వద్ద ఆయన ఆ పూలవట్టి అనే గ్రామంలో వేదాలు చదివాడు. చదివాక
ఆయన యొక్క మేధస్సును చూసి అనమాట ఆచార్య బిరుదు వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఈ చైతన్య మహాప్రభు ఆవిర్భావానికి ముందే ఆయన భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఇవి గ్రామంలో బోధించేవాళ్ళు అనమాట. నవద్వీపంలో ఇంట్లో భక్తులు ఈ కృష్ణ కథల్లో, సంకీర్తనల్లో ఎప్పుడూ ఆనందం పొందేవారు ఈయన బోధనలు అనమాట. అప్పటికే సంకీర్తనము, నృత్యము జరిగేటివి. వాటిల్లో ఎంతో ఆనందాన్ని పొందేవాళ్ళు అనమాట. ఇందులో చైతన్య మహాప్రభు కోసం సోదరుడు ఉన్నాడు, తెలుసు కదా, పేరెవరని చెప్పగలరా? హరే కృష్ణ మాతాజీ. అదే గుర్తు రావట్లేదు మాతాజీ. మొన్ననే చెప్పారు. గౌరాంగ ప్రభు మాతాజీ. గౌరాంగ కాదు మాతాజీ. ప్రభు ఆయనది విశ్వ అని వస్తుంది. విశ్వంబర చైతన్య మహాప్రభు పేరు. సోదరుడి పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు. ఆయన కూడా పాల్గొనేవాడు అనమాట ఈయన కీర్తన, నృత్య కీర్తనలు అనమాట. ఈయన బాల్య పేరు సీతాదేవి అనమాట. ఈ తర్వాత ఆయనకి కలియుగంలో ఈ జనాల యొక్క అజ్ఞానం చెప్పుకున్నాం కదా, చెల్లించిపోయారనమాట. భక్తి రహితత్వాన్ని, అజ్ఞానము, భక్తి రహిత్వము, కల్మషము, కలహాలు ఇవన్నీ చూసి చెల్లించిపోయి ఈ భావాలు, ఈ అల్పాయుష్ని నేను ఎలా నిరోధించగలను అని చెప్పేసి ఆయన నిరోధించేవారు. ఎట్లా? హూంకరించి ఆ గంగానది ఒడ్డున శాలిగ్రామాలకు పూజ చేస్తూ ఆయన నిత్యం తులసి పూజలు చేస్తూ ప్రతిరోజు ఎంత ప్రార్థించాలంటే, భగవంతుడా నీవు రావాలి, నీవే ఆవిర్భవించాలి, ఆ హుంకారం గోలోక బృందావనానికి వినపడేటట్లుగా ఆయన నిరోధించారనమాట. హరే కృష్ణ. అట్లా ఇంత ఆ రోదన అనేది అక్కడి వరకు గోలోకానికి వినపడేది. ఈ తర్వాత ఇంకా చైతన్య ప్రభు ఆవిర్భావం జరిగిందనమాట. అలాగే ఆయన యొక్క ప్రార్థన విన్నారు భగవంతుడు. స్వయంగా రాధారాణి శ్రీకృష్ణ రూపంలో ఆవిర్భవించడం జరిగిందనమాట. తల్లిదండ్రి ఆయన వాళ్ళు వెళ్ళిపోయాక ఆయన నభాదేవి కుబేర పండిట్ ఆయన ఏం చేశారంటే తీర్థయాత్రలు చేశారనమాట. తీర్థయాత్రలు చేస్తూ ఆయన బృందావనం వెళ్ళారు, మథుర. అక్కడ మదన గోపాల విగ్రహాన్ని, మనకు తెలుసు మదన గోపాల టెంపుల్ ని డెవలప్ చేసి సనాతన కోసం మదన్ మోహన్ టెంపుల్ అని ఉంది. అది ఆ మూర్తిని ఆవిష్కరించింది ఈయన అనమాట. ఆ తీర్థయాత్రలో ఆయన ఒక బ్రాహ్మణ్ దగ్గర ఆయన దాన్ని పెట్టి వెళ్తారు. తర్వాత సనాతన కోసం వాళ్ళకి అది ఆ టెంపుల్ డెవలప్మెంట్ లో దాన్ని కట్టడం జరుగుతుంది అనమాట. అట్లాగే ఇది ఆయన ఈ గంగా నది ఒడ్డున ఆయన పూజించిన ఈ నరసింహస్వామి శాలిగ్రామాలు మరియు విగ్రహాలు ఇవి శాంతాపురం అక్కడ అవి అన్ని మదన్ గోపాల ఇమేజ్ తో ఉండే విగ్రహాలన్నీ కూడా అక్కడ వీళ్ళు శోధించి తెలుసుకుని బబ్లా అని పిలుస్తారు. బబ్లా అని అక్కడ గుడి కూడా కట్టడం జరిగింది అనమాట. ఇది మనకి ఈయన జీవిత చరిత్ర చూస్తే కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు అత్యద్భుతమైన తన చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆది లీలలు, ఆయన పార్షదుల గురించి, వాళ్ళు ఎవరెవరు ఏ భగవంతుని అవతారం అని చెప్పుతూ ఆయన యొక్క మాటల్లో మనం తెలుసుకుందాము. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. అక్కడున్నారు మనకి పంచతత్వంలో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, శ్రీవాసన్ దాస్ ప్రభు, శ్రీవాసంగన్ ప్రభువు, శ్రీవాసాద్య చంద్ర జయ గౌర భక్త బృందాల గదాధర భక్తులు. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇట్ వాస్ శ్రీ అద్వైతాచార్య హూ బ్రాట్ కృష్ణ యాజ్ లార్డ్ చైతన్య మహాప్రభు. ఈ గంగా నది ఒడ్డున ఆయన నిరంతరము ఆ శాలిగ్రామాలకి తులసి మాలలు అర్పించి
భగవంతుణ్ణి ఈ మన కలియుగ జనుల యొక్క ఈ కల్మషాన్ని తొలగించేకి రమ్మని చెప్పారు. చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయన ఎంత భక్తి ప్రచారకులు ఆచార్య అంటే అనమాట. ఎలా చేశారో మనకు తెలుసు. శ్రీకృష్ణునికి మనకు ఉన్న సంబంధాన్ని మర్చిపోయిన ఈ జనులు అది మళ్ళా మనలో జాగృతి చేసి కృష్ణనామ సంకీర్తనం ద్వారా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, అది ఆ నామ సంకీర్తనోద్యమం ద్వారా భక్తి ప్రపత్తులు ముఖ్యంగా కావాల్సింది మనుజుడు తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఆయన ఎలా పొందగలగాలి, అక్కడికి తీసుకెళ్లే ఒక ఆచార్యుడు కావాలి. ఇదంతా కూడా మనకి చైతన్య మహాప్రభు ఆవిర్భావంతోనే తెలియవచ్చింది అనమాట. మన అధ్యానికి మూల కారణం ఎవరంటే అద్వైత ఆచార్యుల యొక్క ఆయన ప్రార్థన ఫలించి వచ్చారని చెప్పి చెప్తున్నారు అనమాట. దోయా కోరో సీతాపతి అద్వైత గోసాయి తవా కృపా బాలేపాయి చైతన్య నితాయి. ఇక్కడ చెప్తున్నారు అనమాట. నా ప్రియమైన అద్వైత ప్రభువా, సీతాపతి సీత భర్త సీతాదేవి ఆయన భార్య పేరు, మీరు చాలా దయగలవారు, దయచేసి నన్ను కరుణించు. మీరు నా పట్ల దయతో ఉంటే సహజంగానే చైతన్య భగవానుడు మరియు నిత్యానంద కూడా నా పట్ల దయ చూపుతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. మనకి ఈ శ్లోకంలో అద్వైతాచార్యులు ఎలా శ్రీ విష్ణువు యొక్క అవతారం అని చెప్పేసి కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు నిత్యానంద తత్వాన్ని 6 శ్లోకాలు చెప్తే, ఇక్కడ అద్వైతాచార్యుని మహిమని 2 శ్లోకాల ద్వారా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. మహావిష్ణు జగత్తత్కర్త మాయయాయ సృజత్యదః తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వరః. మాయాకపముల ద్వారా జగత్తును సృజించడమే ముఖ్య కారణమైనట్టి మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీ అద్వైతాచార్యుడు. అది కృష్ణదాస కవిరాజ గోస్వామి మనకి ఇక్కడ తెలియజెప్తున్నారు అనమాట. జగత్తును ఎవరు సృష్టిస్తున్నారు? మహావిష్ణువు. ఆయన యొక్క అవతారమే కారణోదకశాయి. అది ఆ అవతారమే అద్వైతాచార్యులను ఇక్కడ చెప్తున్నారు అనమాట. మరొక శ్లోకం నేను చెప్తాను, చూద్దాం. మహావిష్ణు సృష్టికరేణ జగదాధికార్య తార అవతార సాక్షాత్ అద్వైత ఆచార్య. మహావిష్ణువు జగత్ సృష్టికి సంబంధించిన సమస్త కార్యాలు చేస్తాడు. అతని సాక్షాత్ అవతారమే శ్రీ అద్వైతాచార్యుడు అనమాట. దానికి ఆ శ్లోకానికే మనము ఇక్కడ మనకు చూస్తున్నాము. ఈ శ్లోకం ద్వారా అర్థం చూస్తున్నాం అనమాట. అంటే అద్వైతం హరినాద్వైతాచార్యం భక్తి శంసనాథ్ భక్తావతారమీశం తం అద్వైతాచార్యం ఆశ్రయే. ఆయన దేవదేవుడగు హరికి అభిన్నుడు. చెప్పాం కదా, హరికి అభిన్నుడు. ఆయన ఒకటి, అందుకే అద్వైతం ఆయన ఒకటే కనుక అద్వైతుడని పిలువబడినాడు. ఈ భక్తి యోగాన్ని అంతా మొత్తం ప్రవర్తిల్ల చేసే కారణాన ఆచార్యుడని పిలువబడ్డారు అనమాట. భగవంతుడు భక్తాగ్రేసరుడు ఆయన అని స్తుతిస్తున్నారు అనమాట శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు. ఇక్కడే అదే చెప్తున్నారు. పరమేశ్వరుడైన హరి నుండి భిన్నత్వం లేనివాడు కాబట్టి ఆయనను అద్వైతుడని మరియు భక్తిని ప్రచారం చేస్తున్నందున అతను ఆచార్య అని పిలువబడ్డాడు. అతను భగవంతుడు మరియు భగవంతుని భక్తిని అవతారం. అద్వైత ఆచార్య భక్తి మార్గాన్ని పరిచయం చేసిన వాళ్ళు, అద్వైతాచార్య భక్తి మార్గాన్ని పరిచయం చేసిన వాళ్ళు. ఆయన ఎప్పుడు నిరంతరం ఆయన గ్రామంలో ఒక ప్రభు ఆవిర్భావానికి ముందే ఆయన చక్కగా సంకీర్తనలు, భగవద్గీత, భాగవత బోధనలు చెప్పి ప్రజల్లో భక్తి నింపేవారు అనమాట. కృష్ణ భక్తి ప్రసాదించి సమస్త జీవరాశుల్ని ఆయన ప్రసాదించారు అనమాట. ఆయన ఈ జీవరాశులకు అంతా పంచడం జరిగింది అనమాట. ఇక్కడ అంగం చెప్తున్నారు ఆయన. మహావిష్ణువుల అంశ అద్వైత గుణధామ
ఈశ్వరే అభేదతి అద్వైత పూర్ణ నామ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, గుణధాముడైన ఈ అద్వైతులు మహావిష్ణు యొక్క ప్రధానాంగము, అన్ని విధాలుగా భగవంతుతో సమానం కాబట్టి ఆయన నామం యొక్క విశిష్టత మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే ఇవి ఆ మహావిష్ణు అవతారమైన ఈయన అద్వైత ప్రభు, ఈ ఆచార్యుడు అన్ని కార్యాలు, విష్ణువు యొక్క ఇతర కర్మలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మంగళమయం అన్నమాట. విష్ణు వీళ్ళల్లో ఎవరైతే అన్ని మంగళమయంగా చూస్తారో అదే సమయంలో మంగళమయులు అవుతారు అని చెప్పేసి, విష్ణు భక్తి చేత ఆకర్షితుడైన వాడు. ఎలాగైతే మంగళ విధానం కాబట్టి ఈయన విష్ణు భగవానుడు, ఆయన విష్ణు భక్తి ఇక్కడ ఆకర్షితున్న వల్ల మానవాళికి ఏం చేస్తారంటే మహస్సేవని చేకూర్చగలుగుతారు అనమాట. అద్వైత ప్రభు ఉపదేశాల్లో ఏముంటుంది? కామ్య కర్మలు అంటే ఇంద్రియ భోగాలకి సంబంధించిన ఏ కామ్య కర్మలు కానీ నిరాకార మోక్షం అనే ప్రశ్నయే ఉండదన్నమాట. అది తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇంకా చెప్పాలంటే అవతారంగా ఆయన భగవంతుడు నిమిత్త కారణుడైతే ఈయన ఉపాదాన కారణుడు. నిమిత్త కారణం అంటే సర్వకారణ కారణుడు అనమాట. ఉపాదాన కారణుడు అంటే మెటీరియల్, భౌతిక జగత్తులో ఆయన కారణుడు. అంటే ఆ భక్తి ప్రచారానికి భౌతిక జగానికి వచ్చిన కారణము అని చెప్పేసి చెప్పాలి. అయినా కానీ ఎప్పుడు ఆయన ఈ ఆచార్యులంతను కూడా భౌతిక మనస్సులకి భావించకూడదు. ఆయన అవన్నీ కూడా ఆధ్యాత్మికమైన ఆయన కర్మలన్నీ కూడా అని చెప్తారనమాట. హరే కృష్ణ. పూర్వయైచే కైల సర్వ విశ్వేల సృజన అవతారి కైల ఏబే భక్తి ప్రవర్తన. పూర్వమతడు సమస్త విశ్వాలను సృష్టించాడు. పూర్వమతడు అంటే అతడు ఎవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్. ఇప్పుడు భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టడానికి అతడు అవతరించాడు. భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టడానికి ఆయన అంశ కదా అని చెప్పి మన ఇక్కడ సాక్షాత్ ఆయన అని చెప్పి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది చెప్తున్నారు అనమాట. ఈ రకంగా యాహార తులసి చేలే యాహార హుంకారే స్వగణ సహితే చైతన్యర అవతారే. ఆయన తులసి దళాలతోనూ గంగాజలముతోనూ శ్రీకృష్ణుని అర్చించి గొంతెత్తి ఆ దేవుని పిలిచారు. ఆ విధంగా పార్షదులతో కూడిన వారై శ్రీ చైతన్య మహాప్రభు దళితుడిని అవతరించారు. శ్రీకృష్ణ భగవానుడు గోలోక బృందావనంలో మనకి భూలోక బృందావనంలో అవతరించే ముందు దేవకి వసుదేవులకి ముందుగానే పార్షదులు ఆయన గోపాలకులు, వసుదేవ దేవకి వసుదేవులు, నందయశోదులు అందరూ జన్మించడం జరుగుతుంది. ఎందుకంటే కృష్ణలీలకి ఆయనకి పార్షదులు వస్తారనమాట వాళ్ళందరి ముందు. అదే విధంగా చైతన్య మహాప్రభు కంటే ముందే కూడా పార్షదులు రావడం జరిగింది అనమాట. యార ద్వారా కైల ప్రభు కీర్తన ప్రచార యార ద్వారా కైల ప్రభు జగతాన్ని స్థారా. ఆయన అద్వైతాచార్యుల ద్వారానే, అద్వైత ఆచార్యుల ద్వారానే ఆయన శ్రీ చైతన్య మహాప్రభు అద్వైత ఆచార్యుల ద్వారానే శ్రీ చైతన్యులు సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేసి ఆయన ద్వారానే లోకాన్ని ఉద్ధరించడం జరిగిందనమాట. అది మనకు తెలుసు. ఆయన ఎంత ఒకసారి బృందావనం వెళ్తానంటే కూడా ఆయన సౌత్ ఇండియా టూర్ అంతా చేసి భక్తి ప్రచారం స్వయంగా చేశారు చైతన్య మహాప్రభు. వెళ్తానంటే ఏమంటారు, ఈయన భగవంతుడు పూరిలో ఉంటారు కదా వీళ్ళు అన్నప్పుడు, మీరు ఎక్కడుంటే అక్కడే బృందావనం. నిజమే కదా. శ్రీకృష్ణ భగవానుడు ఉండాలి అంటే అక్కడ భక్తులు ఆయన సంకీర్తనము, ఆయనది నిరంతర భాగవత శ్రవణ కీర్తనాదులు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడే అదే బృందావనం. అందుకని ఆయన బృందావనం వెళ్తానంటే ఇదే మాట అంటారు, మీరు ఎక్కడ ఉన్నా అక్కడే బృందావనం అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట పూరిలోని. ఇవి
ఈ రకంగా ఈ సామాన్య జనులు ఆ లోతులు, ఎందుకంటే ఈయన గుణమహిమలు తెలుసుకోవడానికి, ఆ లోతు తెలుసుకోవడానికి చాలా కష్టసాధ్యమైన విషయం అనమాట. ముఖ్యాంగమైన ఎవరు? చైతన్య మహాప్రభుకి ముఖ్యాంగం. రెండవ అంగము నిత్యానంద ప్రభు అనమాట. శ్రీవాసది భక్తులు ఉన్నారు కదా, మిగతా వాళ్ళంతా కూడా ఉపాంగాలు కొద్దిగా అనమాట. అంటే వారు ఆయన హస్తాలు, ముఖము, నేత్రాలు, శంఖ చక్రాలు ఉన్న అలాంటి ఆయుధాల వంటి వారు అనమాట. అందరితో కలిసి చైతన్య మహాప్రభు ఏం చేశారు? తన లీలల్ని భావించారనమాట. తన కార్యం, తను వచ్చిన కార్యం ఏమి? భక్తి ప్రచారం. భక్తి ద్వారా ప్రజల్ని మేల్కొల్పాలని చెప్పేసి ఆ కార్యాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించారు అనమాట. ఈ మధ్వాచార్య గురు పరంపరలో మనకి చెప్పుకున్నాం కదా, శ్రీల మాధవేంద్రపురి ఒక ఆచార్యులు అని చెప్పి. మాధవేంద్రపురికి మనము ఈశ్వరపురి అద్వైత ప్రభు ఇద్దరు ప్రధానమైన శిష్యులు వాళ్ళు. అది ఇంకా అందుకే మన గౌడీయ వైష్ణవ సంప్రదాయము మధ్వాచార్యుల పరంపరకి చెందింది అనమాట. ఈ ఇక్కడ మనకి పూర్వం ఎలా ఉండింది? భగవంతుడు అయినా బ్రహ్మదేవుడు ఎవరికి శిష్యుడు? వైకుంఠాధిపతి అయిన మన శ్రీ విష్ణువుకి శిష్యుడైతే అతని శిష్యుడు నారదుడు బ్రహ్మకి. నారదుని శిష్యుడు వ్యాసుడు. వ్యాస భగవాను శిష్యులు ఎవరు? సుఖదేవ గోస్వామి, మధ్వాచార్యులు, పద్మనాభాచార్యులు. వీళ్ళంతా ఈ మధ్వాచార్యులు. సుఖదేవ గోస్వామి అయితే పద్మనాభాచార్యులు మధ్వాచార్య శిష్యులు అనమాట. నరహరి పద్మనాభాచార్యుల శిష్యుడు. మాధవుడు నరహరి శిష్యుడు. అక్షోభ్యుడు మాధవుని శిష్యుడు. జయతీర్థుడు అక్షోభుని శిష్యుడు. జయతీర్థుని శిష్యుడు జ్ఞానసింధువు, అతని శిష్యుడు మహానిధి. విద్యానిధి మహానిధి శిష్యుడు. ఇదంతా గురు పరంపర మనకుంది. రాజేంద్రుడు విద్యానిధి శిష్యుడు. జయదద్ముడు రాజేంద్రుని శిష్యుడు. పురుషోత్తముడు జయదద్ముడు శిష్యుడు. శ్రీమాన్ లక్ష్మీపతి వ్యాసతీర్థుని శిష్యుడు. వ్యాసతీర్థుల పురుషోత్తముని శిష్యుడైతే శ్రీల మాధవేంద్రపురి లక్ష్మీపతి శిష్యుడు. ఇది గురు పరంపర. ఈ పరంపరలో వచ్చినారు కాబట్టి మనకి ప్రామాణికమైన గ్రంథాలన్నీ కూడా వేదాలతో సహా పఠనం చేసి తెలుసుకున్న వాళ్ళు అనమాట. శ్రీ మాధవేంద్రపురి స్వయాన శిష్యులీన అని చెప్తున్నారు ఈ పరంపరను అనమాట. అందుకని మాధవేంద్రపురి దగ్గర ఈశ్వరపురి మనకి ఈయన మన అద్వైతాచార్యుల శిష్యుని అంటున్నాం కదా, అంటే గురువుతో సమానం. ఈశ్వరపురి దగ్గర ఈయన ఆయనకి శిష్య గురువు ఎవరు? మన చైతన్య మహాప్రభుకి. కాబట్టి ఆయన దేవాది దేవుడైనా కూడా ధర్మ మర్యాద, ధర్మ మార్గాలు పాటించాలి కదా. పాటించడానికి ఎప్పుడు భక్తి ప్రపత్తులతో శ్రీ అద్వైతాచార్యులు పాద పద్మాలకు నిరంతరం నమస్కరించారు. వయసులో కూడా పెద్ద కదా, ఆయన నమస్కరించేవాళ్ళు అనమాట. అయినా కానీ అద్వైతాచార్యులు ఏం చేసేవారు? చైతన్య మహాప్రభుని తన ప్రభుగా భావించేవారు. దేవుడని తెలుసు వాళ్ళకి. తానెప్పుడు తాను నేను చైతన్య మహాప్రభుకి దాసానుదాసునిగా ఆయన భావించుకునేవాడు. అట్లే తలుచుకునేవాడు అనమాట ఆయన. మాధవేంద్రపురి శిష్య జ్ఞానే ఆచార్య గోసాయి రే ప్రభు గురు కరిమానే. ఆయన అద్వైతాచార్యులు శ్రీ మాధవేంద్రపురి శిష్యులు అని తలుస్తూ శ్రీ చైతన్యులు ఆయనను గురువుగా భావించి అనుసరించేవారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే ఈ శ్లోకంలో మళ్ళీ చెప్తూ ఉన్నారనమాట. మాధవేంద్రపురి శిష్యులు ఇప్పుడు చెప్పుకున్నాం. ఈశ్వరపురి అద్వైత ప్రభు. చైతన్యులు భక్తి ప్రపత్తులతో శ్రీ అద్వైతాచార్యుని కమల పాదాలకి నమస్కరిస్తూ ఉండేవారు అనమాట. మనకంతా కూడా విశ్వ జగత్తుకి ఎవరు ప్రభువు? ఒకే ఒక ప్రభు, జగదీశ్వరుడు. ఎవరైనా ఏకకృష్ణ సర్వే సేవ్య జగత్ ఈశ్వర ఆరాయత సర్వతర సేవకానుచర. మనకి ఒకే ఒక ప్రభు జగదీశ్వరుడు, శ్రీకృష్ణుడే ఎల్లరి సేవ్యుడు. నిజానికి మనం ప్రతి ఒక్కరూ అతని సేవకానుచరులం అనమాట. ఎందుకు? చైతన్య మహాప్రభుకి సేవకులుగా అద్వైతాచార్యుల వంటి వారే భావిస్తున్నప్పుడు మనమంతా కూడా దాసులు అనమాట. కనుక సేయి కృష్ణ అవతీత చైతన్య ఈశ్వర ఆదయేవ సర ఆరసభార కింకర. ఆ శ్రీకృష్ణుడే దేవదేవుడకు చైతన్య మహాప్రభుగా అవతరించాడు. కాబట్టి మన ప్రతి ఒక్కరము ఆయన సేవకులేని మనకి ఇక్కడ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు
చెప్పడం జరుగుతుంది అనమాట. ఆయన ఏమనేవారు ఇంకా ఈ అద్వైత ప్రభు తనని ఎలా అనుకునే వాళ్ళో చూద్దాము. చైతన్య రాధాస ముయి చైతన్య రాధాస చైతన్య రాధాస ముయి తారాదాసే రాధా దాస. నేను చైతన్య దాసుడని, నేను చైతన్య దాసుడని, చైతన్య దాసుడని, ఆయన దాసులకు దాసుడని అనేవారు. మన అంత వినమ్రత అన్నమాట. చైతన్య మహాప్రభుకి దాసుడని చెప్పుకోండి. వయసులో పెద్దవారైనా కూడా సాక్షాత్తు విష్ణుమూర్తిలాగా ఉన్న భగవాను తీసుకొచ్చేదానికి ఆయన ప్రార్థనలు చేసిన ఒక ఆయన అంతటి సత్పురుషుడు ఆయన. అయినా కానీ ఆయన తాను చైతన్య మహాప్రభుకు దాసుడనే చెప్పుకునేవాళ్ళు అనమాట. ఈ రకంగా పలుకుతూ అద్వైత ప్రభు ఏం చేసేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, ఆయన హుంకరించేవాళ్ళు, తర్వాత నిశ్శబ్దంగా కూర్చుండిపోయేవాళ్ళు అనమాట. ఆయన సంకర్షణ ఎలా నుంచే వచ్చారు కదా ఈయన మహావిష్ణు, అలాగా సేవాభావానికి ఎవరి మూలము? సంకర్షణుడు. ఎందుకంటే ఆయన ప్రతి అవతారంలో ఆయన వెంటంటే ఉన్నారు శ్రీకృష్ణుడికి. అట్లే ఆయన అనుసరించే అంశాలు కూడా అదే భావాన్ని కలిగి ఉంటారు అనమాట. సంకర్షణుడు ఎప్పటికీ సర్వదా తనను తాను భక్తునిగా భావిస్తాడు భగవంతునికి. ఎలాగా? ఎంత రాజకుమారుడు అయినప్పటికీ కూడా లక్ష్మణుడు ఎట్లా సేవించాడు శ్రీకృష్ణ భగవాను, శ్రీరామచంద్రుడిని, శ్రీరాముని సేవించాడు. అలాగా ఈయన కూడా మనకు తర్వాత బలరాముడుగా అనమాట. అలాగా అద్వైతాచార్యులు కూడా ఒక విస్తారం, ఆయన సర్వదా మనస్సు వాక్కు కర్మలతో భక్తిలో నెలకొని ఉండే ఒక అద్భుతమైన విస్తారం అనమాట. నేను ఎప్పటికీ చైతన్య దాసుని అనే మాటల్లో చెప్పడం జరగకుండా చైతన్య భక్తుని నేను కూడా ఆయన మనస్సు నిరంతరం తలుచుకునేదట. మన కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఏం చెప్తారంటే, వాక్యేక హే ముయి చైతన్యర అనుచర ముయి తార భక్త మనే భావే నిరంతర, అది చెప్పేవారు అనమాట. నేను నిత్యము చైతన్య దాసుడను అని ఆయన మాటలతో అంటారు. నేను చైతన్యుని భక్తునని ఆయన మనస్సు సర్వదా తలుస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఎలాగా? జల తులసి దయ్యాకరే కాయతే సేవన భక్తి ప్రచారీయ సభ తారీల భువన. దేహంతో ఆయన ఆధ్యాత్మికంగా నిరంతరము ఆధ్యాత్మిక దేహం ఉంది ఆయనకి, ఆధ్యాత్మికంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. కానీ దేహంతో ఏం చేశారు? గంగా జలాన్ని, తులసి దళాలను పూజించి భగవంతుడిని పూజించి ఈ భక్తి భావంతో సమస్త విశ్వాన్ని ఉద్ధరించేదానికి ఆయన యొక్క ప్రార్థన ఫలించి చైతన్య మహాప్రభు రావడం జరిగింది అనమాట. అది ఇలా భక్తులుగా వీళ్ళంతా కూడా శ్రీకృష్ణ అవతారాలు అయ్యిండు కూడా భక్తులుగా వర్తించడము మనకి తెలుస్తోంది అని చెప్పేసి భక్త అవతారాలు అని చెప్తారు అనమాట వీళ్ళందరికీ. శ్రీకృష్ణ భగవానుడే సర్వావతారాలకి అవతారము, కానీ ఈ పార్షదులు ఇలాగా జన్మించడం జరిగింది. భగవంతుడు శ్రీకృష్ణుడు ఒక భక్తుని యొక్క అతీంద్రియ మధురమైన మధురాన్ని ఆస్వాదించాలని కోరుకున్నాడు. అందువలన అతను శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా కనిపించడం ద్వారా భక్తుని పాత్రను అంగీకరించాడు. భక్త అవతారం చైతన్య మహాప్రభు భక్తిని యొక్క అతీంద్రియమైన మధురమైన. ఎందుకు? శ్రీకృష్ణ భగవాన్ని భక్తి ద్వారా ఎంతో మంది భక్తులు సేవించారు, మనకి తెలుసు. అలాగే ఆయనని ఆ ప్రేమను పొందాలి, అందరూ తన ప్రేమను ఆశిస్తున్నారు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేది రాధారాణి రూపంలో తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకోవాలనే రాధారాణి రూపంలో రెండు కలిసి వచ్చాయి. భక్తిని యొక్క అతీంద్రియ చూడండి అని చెప్తున్నారు, మధురమైన మధురాన్ని. భక్తులు ఎంత మధురంగా ఎలాగా ఆస్వాదిస్తూ ఉంటారో ఒక భక్తుని యొక్క. అందుకనే చైతన్య మహాప్రభు ద్వారా ఆయన రావడం జరిగిందనమాట. అంటే భక్తి ద్వారా చైతన్య మహాప్రభు ఆయన విశుద్ధ భక్తుల్లోకెల్లా భక్తులు ఆయన్ని కీర్తించడంలోనే పూరి జగన్నాథునికి వెళ్తేనే ఆయన్ని చూస్తేనే స్పృహ తప్పి పడిపోయేవాళ్ళు అనమాట. అంత భక్తి ఆయనకి. నిరంతరం ఆయన సంకర్షణల్లో ఆయన సంకీర్తనల్లో మునిగి ఉండేవారు అనమాట. ఆ భక్తి మాధుర్యాన్ని ఎలా ఉంటుందో తెలుసుకునేదానికి ఆయన వచ్చారనమాట. ఒక భక్తుడిగా వచ్చారు భగవంతుడు. మనం చెప్పుకున్నాం కదా 2 వారాల ముందు చైతన్య మహాప్రభు అవతారం గురించి ఎలా వచ్చారని చెప్పుకున్నాం. ఆయన కృష్ణవర్ణే తుషా కృష్ణమని
వారు పార్షదులతో సహా వస్తున్నారు. కానీ ఆయన ఆ యొక్క నీలమేఘ రూపముని ఆయన కాకుండా రాధారాణి రూపాన్ని తీసుకుని అదే ఇది వచ్చేస్తుంది. రాధారాణి యొక్క మేని రంగు, ఆ బంగారు రంగుని తీసుకుని వచ్చే గౌరాంగం, అందుకే ఆ గౌరవర్ణాన్ని తీసుకుని వచ్చారనమాట. అది భక్తావతారం. అయినా శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభుని తన ప్రభువుగా భావించారు. తనను ఆయన శ్రీ చైతన్య మహాప్రభుల దాసునిగా తలిచేవారు అనమాట. ఎందుకు దాసుడని ఎట్లొచ్చినా భగవంతుడు అన్ని కోరుకున్నా కానీ ఈయన విష్ణు అవతారమైనా కూడా చైతన్య మహాప్రభుని నిరంతరము ఆయన ఈయన ఆచార్యుడని గౌరవించేవాళ్ళు, పాద నమస్కారం చేసేవాళ్ళు. ఏక కృష్ణ సర్వ సేవ్య జగత్ ఈశ్వర ఆరాయత సర్వతారా సేవా కనుచారా. ఒకే ఒక ప్రభు జగదీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడే అందరికీ సేవుడు. నిజానికి ప్రతి ఒక్కరు అతనికి సేవకానుచారులు. మనమంతా దాసులు అనమాట అని భక్తావతారంగా చెప్పబడినారు కదా. మూల భక్తావతారం సంకర్షణుడు అయితే శ్రీ అద్వైతులు కూడా అట్టి అవతారాల్లో జమ కట్టబడ్డారనమాట. అద్వైత ఆచార్య గోసాయిల మహిమ అపార అయహార హుంకారి కైల చైతన్యావతార. ఇంకా సంకీర్తన ప్రచారీయ సభ జగత తారీల అద్వైత ప్రసాదే లోక ప్రేమ ధన సుపాయిల. సంకీర్తన ప్రచారము ద్వారా ఆయన సమస్త జగత్తుని ఉద్ధరించడం జరిగిందనమాట. ఈ విధంగా జనులు అద్వైతుల కరుణ నుంచే మనకి భగవంతుడు. అద్వైతాచార్యులు మనం నిరంతరము ఎందుకు స్మరించుకోవాలంటే ఆయన కరుణతోనే చైతన్య మహాప్రభు రావడం జరిగింది కాబట్టి మనకింత భగవత్ ప్రేమ పంచారు ఆయన సంకీర్తనోద్యమం ద్వారా. ఆ భగవత్ ప్రేమ అనే ధనాన్ని మనం పొందగలిగామంటే మూలకారుడు ఈడు కాబట్టి ఆయనకి స్తుతించుకుంటూ ఉండాలన్నమాట. అదే మనకి కృష్ణ దాస కవిరాజు గోస్వామి వారు అద్వైత మహిమ అనంత కే పారే కహితే సేయిలికి సుని మహాజన హైతే. అంటే ఆయన అనంతమైన మహిమని ఎట్లా వర్ణించాలి, ఈ ప్రామాణికుల నుంచి ఆయన ఎంత తెలుసుకున్నానో నేను అంతే తెలుపుతున్నాను అని చెప్పేసి చైతన్య మన కృష్ణ దాస కవిరాజు గోస్వామి వారు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆయన ప్రామాణికుల నుంచి తెలుసుకుని కొన్ని రచించి ఉన్నారు. వాళ్ళు ఎవరు, అద్వైతాచార్యుల గురించి ఆయనకు ఒక సెక్రటరీ ఉండేవారు, దామోదర పండితుడు అని. ఎవరు అంటే చైతన్య మహాప్రభు దగ్గర ఆయన రాసేవాళ్ళు అనమాట. దాని ద్వారా కొంత సేకరించుకున్నారు అనమాట. శ్రీ కృష్ణ అవతీర్థ చైతన్య ఈశ్వర ఆతాయేర ఆర సభ తాహార కింకార. మనమంతా కూడా అదే కృష్ణుడు చైతన్య భగవంతునిగా అవతరించాడు కాబట్టి అందరూ ఆయన యొక్క మనము భక్తులు. ఇందాకే చెప్పుకున్నాం కదా. ఆయన మహిమ అపారమైంది కాబట్టి ఆయన శ్రద్ధాపూర్వకమైన విన్నపాన్ని నుంచే చైతన్యులను ధరణిపై అవతరింపజేసింది అని చెప్పేసి. జయ 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 శ్రీ అద్వైత ఆచార్య జయ జయ శ్రీ చైతన్య నిత్యానంద ఆర్య. అద్వైతాచార్యులకి జయము జయము, శ్రీ చైతన్య మహాప్రభువుకి ఆర్యుడైన నిత్యానందునికి జయము అని చెప్పి తను స్తుతించడం జరిగిందనమాట. ఇది హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. ఇది మనకి శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు మనకి ఆదిలీలలో 6వ అధ్యాయంలో ఈ రకంగా అద్వైతాచార్యుల గురించి తెలియజేశారు. భగవాన్ సాక్షాత్ ఈ భూమి పైన గౌరాంగ ప్రభువుగా అవతరింపజేసిన ఆయనకి మరీ ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇంతటితో ముగించుకుందాం ఈరోజు సెషన్. హరే కృష్ణ.